ఏటకేలకి ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా విడుదలైంది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని, శోభన ముఖ్య పాత్రలు పోషించారు. ఇక అతిథి పాత్రల్లో కొంతమంది ప్రముఖ నటీనటులు, దర్శకులు కనిపించారు. ఈ సినిమా కోసం దేశమంతా కూడా ఎదురుచూసింది. పురాణాల నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. కల్కి సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఈ సినిమా తర్వాత ఇంకా కొనసాగింపుగా కొన్ని సినిమాలు వస్తాయి. సినిమాలో అందరికీ ప్రాముఖ్యత ఉంది. దిశా పటాని పాత్ర మాత్రం కేవలం కొంచెం సేపు మాత్రమే కనిపిస్తారు. హీరో పక్కన ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి పాత్రలు రాశారు. రాజమౌళి తర్వాత అంత బడ్జెట్తో సినిమా రూపొందించిన దర్శకుడు నాగశ్విన్ మాత్రమే. అశ్విని దత్ ఈ సినిమాని నిర్మించారు. సినిమా టెక్నికల్గా కూడా చాలా బాగుంది. సెట్ డిజైన్ దగ్గర నుండి గ్రాఫిక్స్ వరకు అన్నీ కూడా చాలా బాగా ఉండేలాగా చూసుకున్నారు. తెలుగు సినిమాలో ఇలాంటి గ్రాఫిక్స్ ఉన్న సినిమా ఇప్పటి వరకు రాలేదు. క్లైమాక్స్ కూడా కొత్తగా అనిపిస్తుంది. సినిమా అంతా కూడా ప్రభాస్ పాత్రని ఒకలాగా అనుకుంటారు, కానీ చివరికి ప్రభాస్ పాత్ర ఎవరు అనేది తెలుస్తుంది. దాంతో నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తితోనే ఈ సినిమా ముగించారు. కల్కి 2898 AD సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 26.2 కోట్లు, సీడెడ్ 8.4 కోట్లు, యూఏ 4.8 కోట్లు, ఈస్ట్ 5.6 కోట్లు, వెస్ట్ 3.20 కోట్లు, గుంటూరు 4.40 కోట్లు, కృష్ణా 2.4 కోట్లు, నెల్లూరు 2.6 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 67.8 కోట్లు, కర్ణాటక 6.70 కోట్లు, తమిళనాడు 2.6 కోట్లు, కేరళ 2.6 కోట్లు, హిందీ ROI 11.5 కోట్లు, OS 29.50 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 108.6 కోట్లుగా నిలిచాయి.